వారి చేతుల మీదుగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మరి 15 కోట్ల రూపాయలతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించి అదేవిధంగా సామాజిక స్ఫూర్తితో రోటరీ క్లబ్ వారు కూడా దీంట్లో పాత్రదారులై ఇక్కడ ఈకో పార్కును పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రివర్యులు సహచరులు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారికి, వేదికపై ఆసీనులైన గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, షాద్ నగర్ గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు, అదేవిధంగా శాసన మండలి గౌరవ సభ్యులు దయానంద్ గారు, మరి పెద్దలు శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు వీరన్న గారికి, నరసింహారెడ్డి గారికి, రామరెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రాంతం మరి మా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు సోదరులు మధు యాష్కి గౌడ్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న అటవీ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిసిఎఫ్ గారు, అటవీ శాఖకు సంబంధించిన అధికారులు, వేదికపై ఆసీనులైన పెద్దలు కృష్ణారెడ్డి గారితో పాటు ఇతర పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మరి ఎల్బీ నగర్ పరిసరాల ప్రాంతంలో ఉంటున్న అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా 2 విషయాలు. ఈరోజు పచ్చదనం తీసుకురావాలి, ప్రకృతి పరంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని మాటల వరకే పరిమితం కాకుండా చేతుల్లో చూపెట్టాలని ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మేరకు ఒక ప్రధానమైన కార్యాచరణ తీసుకొని సుప్రీంకోర్టులో ఈనాడు 16 ఎకరాలకు సంబంధించిన విలువైన భూమికి సంబంధించి అటవీ శాఖకే చెందాలని ముఖ్యమంత్రి గారి ప్రత్యేకమైన చొరవతో అటవీ శాఖకు సంబంధించిన అధికారులు తిరిగి ఈరోజు అటవీ శాఖకు తీసుకొచ్చిన కార్యాచరణ తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు, అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన అధికారులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రమంతా కూడా పచ్చగా ఉండాలి, వారి జీవితాలు పచ్చగా ఉండాలి. నిన్ననే ఆరుట్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ప్రైవేటు విద్యకు ధీటుగా తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఆ చిన్నారులందరూ కూడా పచ్చగా ఎదగాలి, ఎదిగి గొప్ప మానవ వనరులుగా తయారు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్న మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు నడుస్తూ ఉన్నాం. ఒక ప్రక్కన అటవీ భూములకు సంబంధించి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఇప్పుడే చూపెట్టారు, వివిధ జిల్లాలకు సంబంధించి ఏ విధమైన ఓ కార్యాచరణ తీసుకొని ఒక పరంగా ఈకో టూరిజంని, ఇంకో పరంగా ఈరోజు చెట్లు నాటడం, పెద్ద ఎత్తున చెట్లు నాటడం కార్యక్రమం చేయడంతో పాటు గత ప్రభుత్వం చేసిన విధంగా కేవలం చెట్ల నాటడానికి వారు చూపెట్టిన ఆసక్తి, చెట్లను కాపాడటానికి కానీ చెట్లను సంబంధించి సంపదను పెంచడానికి వారు చూపెట్టిన ఆసక్తిలా కాకుండా ఈరోజు పక్కడబందిగా ఈ వనమోత్సవ కార్యక్రమం భాగంలో చెట్లను పెంచాలి, ప్రకృతిని కాపాడుకోవాలని ఒక నినాదాన్ని ఇవ్వాలని ప్రతి సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్ర వన సంరక్షణ సంబంధించి
ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. పాత్రికేయ మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ. మేము మాట చెప్పదలుచుకున్నాం. ఓ ప్రక్కన ప్రైవేటు వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి 16 ఎకరాలు విలువైన భూమిని కాపాడి అటవీ శాఖకు అప్పగిచ్చే కార్యక్రమం ఏం చేస్తే, మొన్న ఈ మధ్యలో చూసిండ్రు మీరు, సంవత్సరం క్రితం పరిశ్రమలు రావాలి, ఉపాధి పెంచాలి, ఇక్కడున్న యువకులకి సంబంధించి ఈరోజు వారి ఉపాధి కార్యక్రమం చేయాలి, పెట్టుబడులు రావాలి అని అటవీ శాఖ భూమి కాని భూమిని మా పరిశ్రమల శాఖకు సంబంధించిన పెద్ద ఎత్తున తీసుకెళ్తే, మరి కొత్త సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని లేని చెట్లను సృష్టించిండ్రు గత ప్రభుత్వాన్ని నడిపించిన టీఆర్ఎస్ సోదరు. ఏఐని ఉపయోగించుకొని వన్య మృగాలని ఎప్పుడో వైజాగ్లోనో ఒరిస్సాలోనో ఆ చిత్రాలను తీసుకొచ్చి మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ అని చెప్పి దాని పరంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుదలిగే కార్యక్రమం చేసిండ్రు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఇదే ఉదాహరణ చెప్తా ఉన్నాం. ప్రైవేటు భూమి అత్యంత ఖరీదుగా ఉన్న ఈ భూమిని అటవీ శాఖకు అప్పగించాలి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పోకూడదని ఆలోచన చేస్తే, ఇంకో ప్రక్కన ఈరోజు ఫారెస్ట్రీ అని చెప్పి ఏఐని ఉపయోగించుకొని వన్య మృగాలను సృష్టించి చెట్లను సృష్టించి ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఇంకో ప్రక్కన చూస్తూ ఉన్నాం, ఈరోజు మొత్తం మనం సాయంకాలం పూట ఇప్పుడే చూస్తూ ఉన్నారు, చాలా బీడ్గా మొత్తం ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదని అండర్ గ్రౌండ్ మనము ట్రాఫిక్ ఉపయోగపడే విధంగా అండర్ గ్రౌండ్ రోడ్లను చేయాలని చూస్తే లేనిపోని కారణాలు పెట్టి ఈరోజు కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు అవతల ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసి కిందనున్న టన్నల్ మార్గం ద్వారా ఈరోజు వసతి కల్పించాలని ఆలోచన చేస్తే, దానిపైన గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు మరి దానిపైన కూడా స్టే తీసుకురావడానికి ఎక్కడ కూడా వెనుకాడలే. మాటల వరకే పరిమితం కాకుండా ఈరోజు చేతల్లో చూపెట్టాలని మా ప్రభుత్వం, మా ఆకాంక్ష, మా ఆలోచన, ముఖ్యమంత్రి గారి ప్రేరేపణ. ఈరోజు ఈ అటవీ అంతను కూడా కాపాడుకోవాలి, అటవీలో ఉంటున్న జంతువులను కాపాడుకోవాలి, వన్య మృగాలను కాపాడుకోవాలి. మన జంట నగరాలకు సంబంధించి మీరు ఇంతకుముందు చూసిన హైడ్రా అనే వ్యవస్థను స్థాపించి చెరువులను కుంటలను కాపాడుకోవాలి. అక్రమార్కులను ఈరోజు ఇక్కడి నుంచి తరిమేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో ఇవన్నీ మా ప్రభుత్వం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమాన్ని మీకు తెలియజేయాలని మా ఆలోచన చేస్తూ ఈరోజు మంచి కార్యక్రమం అటవీ శాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా మా మంత్రి గారు, మా సహచరులు కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈరోజు మనం ప్రకృతి, ఈరోజు ఈకలాజికల్ బ్యాలెన్స్ని తీసుకురావడానికి చేస్తూ ఉన్న ప్రయత్నానికి వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై